హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రోజులాగానే మళ్ళీ ఒక స్వీట్ రెసిపీతో అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఏంటక్క రోజు స్వీటే పెడతారా అనేసి అనకండి. ఇప్పుడు పూజలు ఉన్నాయి కాబట్టి స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఏ కప్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. అదేవిధంగా మనం దానిలోకి వేసుకోవడానికి జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏముంటే అవి తీసుకోవచ్చు. అంటే మన ఇష్టం అనమాట. డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. సో ఇవైతే రెడీగా పెట్టుకున్నాను. షుగర్ అనేది సేమ్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చాలామంది తక్కువ వేస్తూ ఉంటారు కదా షుగరు. అలా కాకుండా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా చాలామంది పాలు పోసి చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఇప్పుడు పాలు యాడ్ చేయకుండా ఓన్లీ వాటర్తోనే అయితే చూపించబోతున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా చూసేయండి. ప్రసాదంగా పెట్టడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో అందుకోసమని ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యిని వేసుకున్న తర్వాత జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ వేసేస్తున్నాను. కిస్మిస్ ఎందుకు ముందే వేయలేదు అంటే అవి మాడిపోతాయి అనమాట. అందుకే జీడిపప్పు వేడయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ అయితే వేసాను. అదే గిన్నెలో ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకున్న రవ్వనైతే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వేసి వదిలేయకూడదు. అదేవిధంగా ఎందుకంటే మాడిపోతుంది అనమాట. రవ్వ అనేది వేసి అక్కడ నించొని కలుపుతూ ఉండాలి. ఇది ఏంటంటే రవ్వ కేసరి మనం మొత్తం అయిపోయే వరకు అయితే స్టవ్ దగ్గర నుండి పక్కకి జరగకూడదు. కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం చాలా ఏమంటారు తొందరగా మాడిపోతుంది అనమాట. అందుకోసమని పక్కకి వెళ్ళకుండా అక్కడే నించొని చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే రవ్వ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ ఒకటే స్పూన్ వేసాను. సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్తో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం మామూలుగా అయితే 2 కప్పులు యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ వచ్చేసి కేసరికి 3 కప్పులు అయితే వాటర్ యాడ్ చేయాలి. అంటే మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట నేను. అంటే స్వీట్ కాబట్టి కొంచెం మరీ గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేసి వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ మీరు పాలు వేసుకునేటట్టయితే 1 కప్పు వాటర్ వేసుకొని 2 కప్పుల మిల్క్ వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ మొత్తం వాటరే వేసేసినాను. దీనైతే మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా ఉడికేంత వరకు గట్టిగా వచ్చే వరకు అయితే మంచిగా కలుపుతూ ఉండాలి. అంటే రవ్వ ఉడికిపోవాలన్నమాట. మనం వాటర్ వేసినాం కదా దాంట్లో రవ్వ అంతా ఉడికే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా షుగర్ అనేది 1 కప్పు షుగరు చెప్పాను కదా. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ రవ్వ అనేది మంచిగా ఉడికిపోయిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేయాలన్నమాట. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కలిపేసుకోవాలి. మనం ఎంత మంచిగా కలిపితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ అనేది కలపడంలోనే ఉంటుంది. సో మనం బయట ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా టెంపుల్లల్లో, అట్లా ఆ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకోండి. రవ్వ కేసరి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత లూజ్ అయిపోతుంది అనమాట. భయపడిపోకండి ఎక్కువ లూజ్ అవుతుందని. మనం కలుపుతూ ఉంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అంటే మనకి ఏ విధంగా కావాలి అనుకుంటామో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ లూజ్ చేయాలనుకుంటారు. ఇంకొంచెం లూజ్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియంగానే చేసిన, మరీ గట్టిగా చేయలేదు, మరీ లూజ్ చేయలేదు అనమాట. అందుకోసమని 3 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. మనకు వచ్చేసి రవ్వ ఏమంటారు షుగర్ అంతా కరిగిపోయింది. రవ్వ కూడా గట్టిగా అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ని కొంచెం తీసుకొని వాటర్ వేసి కలిపేసుకొని దీంట్లోకి స్వీట్లోకి వేసేసుకోవాలన్నమాట. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసినాను. అన్నీ వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా చూసుకోండి. ఉండలు గట్టిపోతూ ఉంటుంది. అందుకోసమని మనం ఎక్కడన్నా ఉండ అనిపిస్తే ఇట్లా స్పూన్ తోటి మెదిపేసినట్టయితే ఉండ అనేది విడిపోతూ ఉంటుంది. ఉండలు కట్టినట్టయితే టేస్ట్ బాగా రాదనమాట. అందుకే ఉండలు లేకుండా చూసుకోండి. కలుపుతూనే ఉండాలి. చెప్పినాను కదా మనం ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగా వస్తుంది అనేసి. సో అంతే అనమాట. అంతే సింపుల్గా ఇట్లా కలిపేసుకుంటూ
కేసరి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి లాస్ట్లో మనకి ప్రిపేర్ అయ్యింది అని తెలుసుకోవడానికి ఎలా అంటే మనం ఇట్లా కలుపుతున్నప్పుడు గిన్నెకి అంటుకోకుండా వచ్చేసింది అనుకోండి, మనకి రెడీ అయిపోయినట్టే అనమాట. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇట్లా గిన్నెకి సైడ్స్కి అంటుకోకుండా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. సో అంతే అనమాట. చాలా సింపుల్గా రవ్వ కేసరి, ప్రసాదం రవ్వ కేసరి అయితే రెడీ చేసుకోవచ్చు. సో వీడియో అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.